44వ సూత్రం. స్వాధ్యాయాదిష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయాత్ స్వాధ్యాయం వలన ఇష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయం వలన ఏమొస్తుంది? ఇష్టదేవతను సంప్రయోగం అంటే చక్కగా ప్రయోగించుట చేతనగును. అమ్మ ఇది బాగుందండి అనిపిస్తుంది. వాడు ఏం చెప్పాడు తెలియకుండా మనం కాళీనో శివుడినో విష్ణువునో ఒరే ఇది చేసిరా అంటే వాళ్ళకి టాంగం చేసేస్తారు సినిమాలో లాగా. ఇష్టదేవత అంటే అది కాదు. ఇక్కడ కొంత బాగా అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఉంది. మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మనం చదువుకుంటూ ఉన్నటువంటి గ్రంథములు ఉన్నాయి చూడండి. భగవద్గీత గాని, భారతం గాని, భాగవతం గాని, ఉపనిషత్తు గాని, వేదము గాని, బైబుల్ గాని, మీ ఇష్టం ఏ పుస్తకం అయినా సరే, వీటిలలో మీలో చదువుతూ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆ గ్రంథమునందలి రూపాన్ని ధరిస్తుంది క్రమక్రమంగా. కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కొంత మైనం తీసుకొచ్చి మీరు ఒక రకంగా మలిస్తే ఆ రూపం రాద్దానికి, అలాగా మీరు ఒక 10 ఏళ్ళో 25 ఏళ్ళో అదే గ్రంథాన్ని రోజు కాస్త చొప్పున చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, చదువుకుంటున్న వాడిలోనే ఉంటుంది గ్రంథంలో ఉన్న దేవత, ఇంకెక్కడా ఉండదు. మంత్రదేవత అంటారు, ఎక్కడ ఉంటాయి? మంత్ర అక్షరాల్లో ఉంటారా ఇరుక్కుని? నాటకంలో క్యారెక్టర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఉన్న పవర్ ఎక్కడ ఉంటుంది? వీడు అట్ర చేయటంలో ఉంటుంది, ఆ అక్షరాల్లో ఇరుక్కుని ఉండదు. యాక్టరు అంటంలో ఉంటుంది కదా వాడికి, వీడనేటికి అబ్బా బలి సమాధానం ఇచ్చాడు అని లేస్తూ ఉంటారు ఆడియన్స్. బాగుంది అని దేన్ని బట్టి ఉంటుంది? వీళ్లలో చదివే వాళ్ళలో ఉంటుంది కానీ అక్కడ ఉండదు. దాన్ని ఏమంటారంటే అనేక దేవతలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా వీడు చదవగా వీడికి ఒక స్వరూపం ఏర్పడుతుంది ఆ గ్రంథమునందు. దాని పేరు ఇష్టదేవత అంటారు. దాన్ని వాడు శివుడు అని పిలవచ్చు, కానీ వాడు శివుడు వేరు, ఇంకోటి శివుడు వేరు, కామన్ అనుకుంటారు. వాడు విష్ణువు అని పిలవచ్చు, వాడి విష్ణువు వేరు, ఇంకోటి విష్ణువు వేరు. వాడు క్రీస్తు అని పిలవచ్చు, వాడి క్రీస్తు వేరు, ఇంకోటి క్రీస్తు వేరు. ఇట్లాగా వాడి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హయ్యర్ కాన్షియస్నెస్ ఒకటి ఏర్పడుతుంది, చక్కగా వ్యక్తీకరణ వస్తుంది. దానిని ప్రయోగము చేయుట వచ్చును. ప్రయోగం అంటే తను అనుకున్న పనులలో కాదు, దేంట్లలోకో. అది జాగ్రత్తగా రేపు చెప్పుకుందాం మళ్ళీ. ఇక్కడికి కాపీ మనం, ఇది చాలా ముఖ్యమైన సూత్రం, దీంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉంది. 44వ సూత్రం 2వ పాదంలో ఉన్నాందన్న మనం. అనగా యమమునందలి అంగములకు కలుగునట్టి అధికారములు చెప్పి నియమములంతలి అంగములకు చెబుతూ స్వాధ్యాయాన్ని గురించి చెబుతూ ఉన్న చోట ఉన్నాం. స్వాధ్యాయాదిష్టదేవత సంప్రయోగ అని సూత్రం చెప్పుకున్నాం. స్వాధ్యాయాత్ అంటే స్వాధ్యాయము వలన. వేదము, ఉపనిషత్తు, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, సనత్సు జాతీయము, పెద్దలు ప్రవచనం చేసినటువంటిది ఏదైనా సరే స్వాధ్యాయము. స్వాధ్యాయము అనుదినము చేస్తూ ఉన్న వాడికి ఏం జరుగుతుంది? సంవత్సరాల తరబడి యోగాభ్యాసం చేస్తూ. నేను చెప్పాను మొట్టమొదటినే, ఈ అష్టాంగములు ఒకటి ప్రాక్టీస్ చేసి అందులో సిద్ధి పొందాక రెండోది ప్రాక్టీస్ చేసి, అంటే మన కాలేజీ యూనివర్సిటీ కోర్సుల్లాగా ఇది పాస్ అయి నెక్స్ట్ అది పాస్ అయిన తర్వాత యూనిలేటరల్ గా చేసేవి కావు. 8 ఒక్క పర్యాయమే సమకాలికంగా ఐకకాలికంగా చేసే అభ్యాసములు అని చెప్పారు మనకు వ్యాఖ్యానకర్తలను, అభ్యాసం ఇచ్చినటువంటి గురువులు కూడా. పుట్టిన జీవుడు తలకాయ ముందు పుట్టి 2-3 నెలలు పోయిన తర్వాత ఒక చెయ్యి పుట్టి 2-3 నెలలు పోయిన తర్వాత ఇంకో చెయ్యి పుట్టి అలా పుట్టలేదు, అష్టాంగములతోనూ పుట్టాడు. కనుక అభ్యాసం చేయవలసినటువంటిది అష్టాంగ యోగము. అంటే 8 అంగములతోటి యోగాభ్యాసం అని. గాని ఒక అంగం పాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కి
మళ్ళీ యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకుని ఎగ్జామిషన్ ఫారం కట్టించి దానికి ఫీజు కట్టి ఇట్లా ఏం ఉండదు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. అంతర్యామి పర్మిషను, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులు వీటికి సంబంధించినటువంటి అధిదేవతల యొక్క ఆశీర్వచనములు తప్ప ఇంకా కావలసినవి ఏమీ లేవు. వాళ్ళు ఎప్పుడు మన శ్రేయస్సు కోరి మన ఇంద్రియములకు అధిదేవతలై, మనోబుద్ధి అహంకార చిత్తాదులకు అధిదేవతలై, చేతులకు కాళ్లకు కర్మేది హస్తయో గతిరితి పాదయో అని అన్నట్లుగా చేతులకు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, ముక్కులకు అశ్విని దేవతలు, ఇలా ఎప్పుడు మనం ఏ నిమిషంలో ఏ సత్కర్మ ఆచరణం చేస్తామో యోగాభ్యాసం అంటే మనోబుద్ధి అహంకార చిత్తాదులు అన్నింటినీ కూడాను ఒక రకమైనటువంటి ఏకీకరణం చేసుకుని దాంట్లో చిత్తవృత్తి నిరోధానికి కొంచెం సంకల్పిస్తామేమో చక్కగా దగ్గరికి తీసి ఆశీర్వదిద్దామని లోపల ఎప్పుడూ ఉంటూ ఉంటారు. అలా కాకుండా మనం చేసేటువంటి నానా అడ్డమైనటువంటి పనుల వల్ల వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి మనతో పాటు. అది మనకి దక్షయజ్ఞం, సతీదేవి మృత్యువు, శరీరం వదలటం, దక్షుణ్ణి మెడకాయ నరకటం ఆ కథలో చక్కగా చెప్పబడ్డది. దేవతలందరూ వచ్చి కూర్చుంటే పళ్ళిరిగిపోయిన వాడోడు, కళ్ళు లేచిపోయిన వాడోడు, మీసాలు లేచిపోయిన వాడోడు, ఇలా ఏడుస్తూ అవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుష్టి విధవల్లాగా అయిపోయారు దేవతలంతా. ఏమిటంటే ఈ యజ్ఞానికి వచ్చిన ఫలం అన్నమాట. అంటే ఏమిటి, ఈ విధవకి శరీరంలో ఇంద్రియాలుగా, బుద్ధిగా, మనస్సుగా ఉన్నటువంటి దాని ఫలం. వాడు బూతులు మాట్లాడితే మరి వాగ్దేవత బూతులు మాట్లాడాల్సిందే కదా. మరి వాడు ఎవడి మీదన్నా ఉన్నవి లేనివి కల్పించి చెప్పాలంటే ఈ వాగ్దేవతే కదా చెప్పాల్సిందే. మనకేం సంబంధం లేదు, వీడు సాక్షిభూతులైన మహానుభావులు అలాంటి శరీరాల్లో. కానీ వీడి శరీరానికి రోగం వస్తే వాడికి రోగం వస్తుంది, వీడికి పక్షవాతం వస్తే వాడికి పక్షవాతం వస్తుంది. ఏముంది, వీడికి పొడొస్తే వాడికి పొడొస్తుంది. వీడు చేసిన దాన్ని బట్టి ఈ శరీరంలో ఉంటూ ఉంటారు కనుక ఈ శరీరం వీళ్ళ వరకు అలాగా ఉంటారు. మేడం వీరభద్రుడు వచ్చి వాళ్ళందరినీ చూసి అన్నట్టు, మీ ఆంధ్ర త్రాండ్లు తెగవే అన్నట్ట దేవతలందరినీ. ఇక్కడికి వచ్చారేమిటి, ఏమి కుడువంగా వచ్చినారిటకు మీరు అన్నట్ట. అంటే దుష్టుడు శరీరంలో చేసినటువంటి దేవతలకి అంతర్యామితో లింకు తెగిపోయి అవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అలా నానా బాధపడుతూ ఉంటారు. అంటే మనతో పాటు కనా కష్టంగా అలాగే సంసారం చేస్తూ ఉంటారు. ఇవి చక్కగా హేతుబద్ధంగా మనకు అందులో చెప్పబడ్డాయి దక్షయజ్ఞం వాల్యంలో. కనుక స్వాధ్యాయాత్, చక్కగా స్వాధ్యాయము చేసుకున్నట్టు వలన ఏం జరుగుతుంది, ఇష్టదేవత సంప్రయోగ, నీ ఇష్టదేవతను చక్కగా ప్రయోగించగలవు అన్నాడు. అది గది సార్ ఇక్కడ బాగా ఉంది, ఇంతవరకు మనకు పనికొచ్చే సూత్రాలు ఏం దొరకలేదు అనిపిస్తుంది. ఏమిటంటే మనం ఆంజనేయ స్వామిని చేస్తున్నాం అనుకోండి, కోర్టులో ఎవడి మీద కేసు పెట్టాం. ఆ టైంలోనే యోగాభ్యాసం గట్టిగా చేస్తే ఈ ఆంజనేయులు గాడు అంటే గాడ్ అనమాట, మనకి కేసు ఉన్నది అనేటువంటిది మొహమాటం కూడా ఉంటుంది. ఆయన వెళ్ళి అవతల ఎక్స్పర్టీ వాడిని, వాడి ప్లీడర్ని, వాడి గుమాస్తాని, వాడి పక్షాన్ని చెబుదాం అనుకున్నటువంటి జస్టిస్ ని వీళ్ళందరినీ కూడా వాలంబునం జుట్టి నేలం పడం కొట్టుము అని కదా ఇలా ప్రయోగించవచ్చు అనుకుంటాడు. సంప్రయోగం అంటే అది ఏమీ లాభం లేదు. అట్లాంటివి చెప్పే పుస్తకాలు ఇవి కావు, వేరే ఉన్నాయి. ఇక్కడ సంప్రయోగములంటే చెప్పుకుందాం జాగ్రత్తగా. ఒకే దేవత పేరు 10 మంది చెప్పినప్పుడు 10 తరహాల్లో ఉంటుంది. అది నేనా కాళికాదేవి అన్నారు, రామకృష్ణ పరమహంస కాళికాదేవి అన్నప్పుడు ఎలా ఉంటుంది, పరమాకాశము దాన్ని ఏం అంటనటువంటిది, శుద్ధమైనటువంటి నీలనీలమైనటువంటిది, కాలం కూడా దాని మీద ఖాళీ లేకుండా జారిపోతున్నటువంటి శాశ్వత తత్వం. అది కదా ఆయన చెప్పింది. అందులోంచి అన్ని వచ్చేసి మళ్ళీ అందులోకి అన్ని పెడతాయి కనుక దాన్ని జగన్మాత అన్నారు ఆయన. కాళీ అనేటువంటి దానికి ఆయన ఇచ్చినటువంటి దక్షిణ కాళికేశ్వరి స్వరూపం. ఏం చేత అంటే ఆ ఉపాసిస్తున్నటువంటి వాళ్ళు మరి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి కదా. కోశం ఒక్కింటికి మళ్ళీ 7 ఉపకోశాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. దాంట్లో వీడు అప్పుడు ఆ జన్మలో లేకపోతే ఆ సాధన స్థితిలో
ఏ కోశంలో జీవిస్తున్నాడో వాడి ఇష్టదేవత ఆ కోశం రూపంతో చేయబడి ఆ కోశం వాసనతో, అంటే వీడు అన్నమయ కోశంలో ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, శివుని ఎత్తులతోనే ఉంటుంది. కాళికాదేవి అంటే జనం అందరినీ తినేసేస్తూ ఉంటుంది, ఆ నెత్తురు తాగేసేస్తూ ఉంటుంది, మూతికి ఇలా నెత్తురు చివు పూసుకుని అలా ఉంటుంది. మరి మీరు కలకత్తాకి వెళితే మీరు ఊళ్ళో జంతువులు బలి ఇచ్చేటువంటి చోట కాళికా విగ్రహం దగ్గరికి వెళితేను, రామకృష్ణుడు ఆరాధించినటువంటి కాళికా విగ్రహం దగ్గరికి వెళితేను ఒకలాగే ఉంటుంది. కానీ వీడు కాళీ అంటాడు, వాడి కాళీ అంటాడు. వీడిది వెంటనే పనిచేస్తుంది. ఏది ముందు కాళీ అంటాడు చూడండి, నేల టికెట్ వేయడం. ఎందుకని? వాడిది అన్నమయ ప్రాణమయ కోశముల మధ్యన చీవునెత్తుల మధ్యన చండాలమైనటువంటి వాసనతో చేయబడినటువంటి ఇష్టదైవతం. అంటే మేడ్ ఆఫ్ ఇమోషనల్ నాన్ సెన్సికల్ స్టఫ్ విచ్ ఈజ్ ఫౌల్, బీస్ట్లీ అండ్ యానిమల్, దాంతో చేయబడి ఉంటుంది. అందుకే దానికి అవి ఇవి కావాలి. దేవుడికి మన దగ్గర నుంచి అవి ఇవి కావాలి, దిక్కుమల్ని ఉండకూడదు. వాడి దగ్గర నుంచి మనకేమైనా వస్తాయా? వెరీ అగ్లీ అండ్ పూర్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అది మనం గమనించుకోవాలి. అక్కడికి వెళ్ళేటికి కాళీ ఏ వాసన ఇస్తూ ఉంటుంది? కాళీ విగ్రహం దగ్గరికి వెళ్ళక్కర్లా. వీడు ధ్యానం చేసే చోట మీరు కూర్చున్నా కానీ చండాలపు కంపు కొడుతుంటుంది, మీ ముక్కులు బదలైపోతాయి. ఏం చేత అంటే వీడిలో ఏ కోశము చేయబడి ఉన్నది వాడి ఇష్టదైవతం. అంతే. ఆయన రోజు పొద్దున 1000, సాయంత్రం 1000 గాయత్రి చేస్తాడు. అప్పటికి నేను ఎరుగున్నప్పటికి 40 ఏళ్ల నుంచి పెద్దవాడు. గాయత్రి అంటే పరమ పవిత్రం, మనం పెద్దల నుంచి విన్నటువంటిది. తన గురించి ఎవరో చెప్పారు హైదరాబాద్ లో, మిమ్మల్ని గురించి మీ ఉపాసన మంచిది కాదని అన్నారు. అన్నాడా? ఏమీ లేదన్నాడు. గాయత్రి మంత్రాన్ని తలకిందులుగా రాయమన్నాడు. రాసి మొదటి తకారం దగ్గర నుంచి చివరి తకారం దాకా మంత్రాన్ని తీసుకుని అది పెట్టి హోమం చేసినట్లయితే 7 రోజుల్లో వాడు చచ్చిపోతాడన్నాడు. అదిట గాయత్రి అనే మాటకు అర్థం. కనుక 40 ఏళ్ల నుంచి వీడు చేస్తున్న గాయత్రి దేంతో చేయబడి ఉన్నది? ముక్తా విద్రుమ అన్నా కూడా వాడి అర్థం వేరు. అదే చదువుతాడు రోజు. వాడు శ్లోకం మీరు చదివిందే చదువుతాడు వాడు. ఎందుకు చదవడు? శుభ్రంగా అదే చదువుతాడు. కానీ మీరు గాయత్రి అన్న మాటకి వాడు గాయత్రి అన్న మాటకి సంబంధం ఏమైనా ఉందా? హంసకి కాకి ఉన్నటువంటి అంత తేడా ఉంది కదా. పేరు మాత్రం గాయత్రి అంటే మనం ఆ వాసనా విశేషం పెద్దలు చెప్పిన దాని చేత గాయత్రి అంటే గాయత్రి అన్నాం. తేడా వచ్చేటప్పుడు బేసికేటి తెలిసింది వారి గాయత్రి దేంతో చేయబడి ఉందో. అట్లాగే ప్రతివాడి ఇష్టదేవత కూడా వాడి అన్నమయ ప్రాణమయాది కోశములలో వాడు అన్నమయ ప్రాణమయ కోశాల్లో ఏడుస్తూ ఉంటే ఆ ఇష్టదేవత అనేటువంటిది దాంట్లోనే ఆ వాసనే వేస్తూ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. అంటే వీడు ఆవిడికి అన్నం నైవేద్యం పెట్టి, వేట పోతు నైవేద్యం పెట్టి, బలి వేసి, దాంతో ధ్యానం చేసి అవి కావాలి ఇవి కావాలి అవే కావాలి కదా మళ్ళీ కోరేది. రోజు నీకు వస్తూ ఉండాలి అని కోరినప్పుడు సూక్ష్మ శరీరమునందు ఆ రకమైనటువంటి దుర్వాసనలతో కూడినటువంటి అప్రాకృత దేహ నిర్మాణం కలిగినటువంటి అమ్మవారు. అలాగే విజ్ఞానమయ కోశంలో జీవిస్తూ ఉన్నటువంటి వాడు గాయత్రిని చేశాడు అనుకోండి. వాడికి విజ్ఞానమయ కోశంతో చేయబడినటువంటి శుద్ధ స్ఫటిక సంకాశము, స్వచ్ఛము, నిరంజనము, నిర్లేపము అయినటువంటి గాయత్రి స్వరూపం ఉంటుంది. ఎందుకని? వాడు దేన్ని పెట్టుబడి పెడుతున్నాడో దాంతో ఆ విగ్రహం చేయబడుతుంది ఇష్టదైవతం అంటే. అందుకనే ఇష్టదైవతం అనేటువంటిది ఫైనల్ కాదు, దాని అవతరం ఉంటుంది అంతర్యామి అనేటువంటి పరమాత్మ. తప్పు కాదు, ఇష్టదైవతం అంతర్యామి యొక్క రూపమే, ఏమీ సందేహం లేదు. కానీ ఆ పేరు చెప్పినంత మాత్రాన అందరికీ అదే ఇష్టదైవతం ఉంటుందని అనుకోకండి. చూసారా, ఈ తేడా తెలియని వాడికి కొత్తగా విశాఖపట్నం వచ్చిన నాబోటి గడికి ఈ నేవీ ఆఫీసర్లను బ్యాండ్ మేడం వాయించేవాళ్ళు ఒకే రకమైన డ్రెస్ లో ఉంటారు. తేడా తెలియదు. అలాగా వాడు గాయత్రి అంటాడు, వీడు గాయత్రి అంటాడు. లేదా వాడు అమ్మవారు అంటాడు, వీడు అమ్మవారు అంటాడు. అమ్మవారు
ఉంది, ఏమనుకున్నావు మా ఇంట్లో, పేరు లేకుండా పోతావు, జాగ్రత్త. పెళ్ళాం పిల్లలు నువ్వు మసి అయిపోతారు. అదిట అమ్మవారు అంటే వాడు ఉద్దేశం. కానీ వాడి అమ్మవారు అలాగే పనిచేస్తుంది. ఏం చేత వాడు దాంతోనే రోజు పూరణ చేస్తూ ఉన్నాడు. ఆవిడ రూపాన్ని దేంతో చేశాడు? నల్లరాతితో చేసిన విగ్రహం నల్లరాతి విగ్రహంగానే ఉంటుంది, పాలరాతితో చేసిన విగ్రహం పాలరాతి విగ్రహంగానే ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మైనంతో చేసిన విగ్రహం మైనంగానే ఉంటుంది, మట్టితో చేసినటువంటి విగ్రహం మట్టిగానే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అబద్ధం. ఈ చేయబడినటువంటి విగ్రహంలో ఉన్న రూపురేఖాదుల మీదుగా మనం దేన్ని చేరుకోవాలో అదొక్కటి సత్యం అని తెలిసిన వాడు తరిస్తాడు. కానీ లేకపోతే ఏ విగ్రహం చేసుకున్నాడో ఆ విగ్రహంలో పాతేసుకుపోతాడు. ఇవి మనకు ముందు తెలియాలి. ఈ సూత్రం అర్థం అయ్యారు అంటే నల్లరాతి వెంకటేశ్వర స్వామి గొప్పవాడా, పాలరాతి వెంకటేశ్వర స్వామి గొప్పవాడా అంటే ఎలక్షన్ ప్రోపగండలాగా ఉంటుంది. మా వెంకటేశ్వర స్వామికి రంగులు కూడా ఉన్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామికి ఉండవు రంగులు. వీడి క్యాలెండర్కి పటానికి వీడి మొహాన వీడి మూతి మీద ఏడుస్తాయి. అక్కడ ఎందుకుంటాయి రంగులు? అలాగే ఆనందమయ కోశంలో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు అమ్మవారు అన్నారు అనుకోండి. అమ్మవారు అన్న మాటకి తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాహ. ఆకాశాన్ని అన్నిట్లోకి అది అంతర్యామిగా నమనం చేసి ఉందని ఉపాసించండి. కామములన్నీ అక్కడికి నమస్కరిస్తాయి. తన్మహ ఇత్యుపాసీత, అది అన్నిటికంటే పెద్దదేని ఉపాసించండి. మహాన్ భవతి, అన్నిటికంటే పెద్దవాడవుతాడు తాను, అంటే గొప్పవాడవుతాడు కదా, అంతర్యామి అవుతాడు. యాతి ప్రాధాన్యమే వచ అన్నాడు విష్ణు సహస్రనామంలో కూడా. అంటే ఇవి అర్థం తప్పు చేసుకోకూడదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఏమన్నాడు? తత్పరిమర ఇత్యుపాసీత, అన్ని అందులోకి లీనమై మాయమైపోతున్నాయని ఉపాసన చేయండి. చేస్తే పరేణ్యం మ్రియంతే ద్విషంత సపత్నాహ, ద్వేషించువారు శత్రువులు అయినటువంటి వాళ్ళు అలా అలా అందరూ కలిసిపోయి అంతనే నశించి చచ్చిపోతారు. అద్గద్గో బాగుందని చెప్పి చేశారనుకోండి, జాగ్రత్త. శత్రువులు ఎక్కడున్నారు? చేసేవాడి మనస్సులో ఉన్నారు. టాప్పున ఎగిరిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. వాడు కొంటితనానికి చెప్పాడు. నా శత్రువు చచ్చిపోవాలి అంటే వాడి శరీరం మీద ఉన్నాడా, శత్రువు వీడు బుర్రలో ఉన్నాడా? కనుక వీడు బుర్ర పేలుతుంది. అవన్నీ టెస్టులు. జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ప్రతివాడికి మంత్రం చేస్తే అవతల శత్రువు చచ్చిపోతాడంటే ఇంకా సృష్టి ఎందుకు? ఎడవను భగవంతుడు పిచ్చిమూడా కొడుకై ఉండాలి. చేతబడి చేస్తే ఎగిరిపోతాట. అలా అయితే పాకిస్తాన్ వాళ్ళ మీద ఎందుకు చేరి వ్యవహారం? నిజంగా ఏదన్నా కనుక దమ్ము ఉన్నట్లయితే అల్లర్లు జరుగుతున్న చోట ఎందుకు చేయరు? దొండగములు చదువుతున్న చేత ఎందుకు చేయరు? వీళ్ళకి ఎవడు భయపెడితే భయపడతాడో లోకువో అట్లాంటి పిచ్చిముండ కొడుకుల మీదేనా చేసేది? మెడమెత్తానండి. చేతబడి గీతబడి అనేవి ఏం లేవు, ఉట్టి అబద్ధం. ఎవడన్నా చెబితే దవడ పళ్ళు రాలేటు కొట్టండి, ఇంకా మళ్ళీ ఆ ముక్క ఎక్కడ అనకుండా. లేదా ఎదురా గాడిద నా మీద చెయ్యి అని అడగండి, ఆ రోజు నుంచి వాడికి తడొస్తుంది. అంతే. కనుక ఇవన్నీ కూడా నాన్ సెన్సికల్ థింగ్స్. కనుక స్వాధ్యాయం చేస్తూ ఉంటాం వల్ల ఏమవుతాయి? ఇవన్నీ కూడా చక్కగా ఆనాటికి ప్యూరిఫై అయిపోయి సర్వాంతర్యామిమయ కోశముతో నిండిపోతాయి. అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు. బ్రాహ్మీయం క్రియతే తనహు, శరీరం కూడా పరబ్రహ్మమయం అవుతుంది అన్నాడు కృష్ణుడు భారతంలో ధర్మరాజును గురించి. చేస్తే ఇట్లాగా అలా చేస్తే ఇష్టదేవత దేంతో చేయబడింది? తనలో ఉన్నటువంటి హయ్యెస్ట్ తో చేయబడ్డది. అంతే కదా. తనలో హయ్యెస్ట్ ఏమిటి? అంతర్యామి. అంతర్యామి యొక్క సగుణ స్వరూప పరబ్రహ్మము. కనుక ఎవరిని చూచినా, ఎవరితో వీడు మాట్లాడుతున్నాడో వాళ్లలో ఉన్నటువంటి వాడు తన ఇష్టదైవతం అవుతాడు. వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్య వాళ్లతో మాట్లాడు, వాళ్ళకి కావలసిన పాయింట్స్ మాత్రం వాళ్లతో మాట్లాడతాడు. కానీ వీడు వెంకయ్యతో మాట్లాడకుండా వెంకయ్యలో ఉన్నటువంటి తన ఇష్టదేవతతో మాట్లాడతాడు. వాడు మొదటి నుంచి కూడా నారాయణాష్టాక్షరి చేస్తున్నటువంటి వాడైతే
వెంకయ్యలో ఉన్నటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములన్నీ కూడా నారాయణాష్టాక్షరిగా వీడితో మాట్లాడతాయి. వాడు శివపంచాక్షరి చేస్తున్నట్లయితే వాడికి ఉన్నటువంటి అన్ని కోశములు కూడా శివపంచాక్షరి శుద్ధ స్ఫటిక సంకాశంగా వాడితో మాట్లాడతాయి. వాడు అమ్మవారిని చేస్తున్నట్లయితే అమ్మవారి యొక్క స్వరూపంగా మాట్లాడతాయి. వాడు సుబ్రహ్మణ్యేశ్వరుని చేస్తూ ఉన్నట్టయితే మగవాళ్ళని చూసినా, ఆడవాళ్ళని చూసినా, పిల్లల్ని చూసినా, ఎవరితో మాట్లాడినా సుబ్రహ్మణ్యేశ్వరుడే వాడితో మాట్లాడతాడు. మరి సంప్రయోగం అంటే ఏమిటి అర్థం? ఎవరిని ఏ పని చేసి పెట్టమని అడిగినా ఇష్టదేవతాన్ని చేసి పెట్టమని అడగటం. వాడికి కావలసిన పనులు ఉండవు సొంతానికి కదా. మరి వాడు ఎప్పుడన్నా 10 మందికి కావాల్సింది ఏదన్నా పని అడిగినా ఎవరిని అడుగుతున్నాడు? ఇష్టదైవతాన్ని అడుగు. వాగర్థంబులు శిరోత్రు వక్తలు తలంపన్నీవ ఓదేవా. దుర్జటి మహాకవి చెప్పాడు. నేను రాస్తున్నటువంటి ఈ కాళహస్తీశ్వర మహత్యం ఎవరికి అంకితం ఇవ్వమంటే సందేహం ఎందుకు? ఇందులో ఉన్న వాక్కు గాని, దాని అర్థం గాని, ఇందులో వింటున్నటువంటి వాడు గాని, చదువుతూ ఉంటే ఈ చెబుతున్నవాడు గాని, రాస్తున్నవాడు గాని, వీళ్ళందరిలో ఉన్నటువంటి వాడు నువ్వే కదా, నీకు కాక ఇంకెవరికి ఇస్తాను అంకితం అన్నాడు. అది పద్ధతి. ఆ కీలకం తెలిసిన వాడు అవుతాడు అని అర్థం. ఇష్టదేవతా సంప్రయోగం అంటే వాడికి కానిది అంటూ లేదు, జరగనిది అంటూ లేదు. అంటే వాడు ఏదనుకున్నా జరుగుతుంది, ఏది అనుకోడు వాడు. అందుకనే వాడి ద్వారా జరగని పని అంటూ లేదు. రోజుకు 90 అనుకునేటువంటి వాడు గర్భదరిద్రం ఉండకూడదు, ఏది జరగదు, అనుకుంటానే మిగులుతుంది వాడు. మన దగ్గర ఓ 1,00,000 రూపాయలు ఉంటే బాగుండు, వీళ్ళందరికీ బేదాళ్ళందరికీ అన్నం పెడదాం. వీడి దగ్గర ఉండవు, వీడు పెట్టి తావడం. ఉన్న దాంట్లో ఉడుకో అరవ పెట్టడం మొదలెడితే ఇంకోటికి పెట్టి అనుకుంటుంది రేపు. అది పద్ధతి. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఒక నాస్తికుడు కూర్చొని అన్నాడు, స్వామి మీరు ఇక్కడేదో మోక్షం అంటారు, ఏదో పరతత్వం అంటారు, దేవుడు అంటారు, ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే అవేవి నేను అనలేదురా అప్ప అన్నాడు. వాడంటున్నాడు కానీ ఈయన అన్నాడా? ఊరికే ఏదో గులవాగుడు వాడు వాగుతున్నాడు వచ్చి. ఎవడొస్తే వాడికి తన సాన్నిధ్యాన్ని ఇవ్వటమే కానీ ఆయన ఎన్నడూ మాట్లాడినవాడు కాదు. కావాలంటే మాట్లాడతాడు, ఆఖరిగా ఉందంటే టిఫిన్ వండి పెడతాడు. ఆయన సంగతి తెలియదు చాలా మందికి. ఇడ్లీ చేసి పెట్టేవాడు, ఉప్మా చేసి పెట్టేవాడు, సాంబార్ చేసి పెట్టేవాడు, వంట చాలా బాగా చేసేవాడు. ఆయన చేస్తుంటే భోజనాలు చేయడానికి పాపం 10 మంది కూడా చేరేవాళ్ళు. ఆయన తమ్ముడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. అంటే అదంతా మనబోటు సరుకు, లౌక్యం. అంటే ఎలక్షన్స్ గురించి ఉంటే ఎక్కడ ఒక కాన్స్టిట్యూషన్ లో గెలిచే రకం. వాడేం చేసేవాడు, బాగా చేసినటువంటి పులుసు కొంత వేరే తీసి నీళ్లు కలిపేసి, కొంతేమో స్వామివారికి తమకి వేరే అట్టి పెట్టుకున్నాడు. శుభ్రమైనటువంటి పులుసు నీళ్లు కలపంది. ఒకరోజు చూశాడు స్వామివారు. రెండో రోజున కలపనిచ్చి తర్వాత అందరూ కూర్చోండి నేను వడ్డిస్తానని ఆ బయట ఉన్న వాళ్ళకి వాళ్ళు అట్టి పెట్టిన పులుసు వడ్డించి నీళ్ల పులుసు వీళ్ళందరికీ వడ్డించాడు. వాడు మరి మోక్షం అంటారు, అదేంటారు, ఇదేంటారని వెధవాగుడు వాగినటువంటి వాడు ఉన్నాడే, వాడేం చెప్పాడు తెలుసిన? అంటే పని పాట లేకుండా ఏదో సరదా సినిమాకి టికెట్ దొరక్క వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి ఆయన చూద్దాం ఏమిటో అని. ఆ వాడు ఏమన్నాడు తెలుసిన? వెళ్ళి స్వామి ఏమన్నా సరే ఏదన్నా చేత అయితే బంగారం చేయటం, లేకపోతే లక్షల రూపాయలు పుట్టించడం చేస్తే వరుసన ఈ దేశంలో ఉన్నటువంటి బీదలు సాధలు వీళ్ళందరికీ మనం అన్నం పెట్టచ్చు కదా అన్నాడు వాడు, వచ్చినవాడు. అంటే ఈయన అన్నాడు నవ్వి, మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె నాయన అన్నాడు. ఎందుకన్నాడో వాడికి తర్వాత కొన్ని నెలల దాకా అర్థం కాలేదు ఆ మాట. అంటే మనం చేయగలిగింది ఏదన్నా అనుకుని లాభం, కానీ ఎలాగూ చేయం కాబట్టి చేయలేనిది అనుకుంటే లాభం తుచ్చుడు అని అర్థం ఆ మాటకి. అంటే ఎలాగూ చేయమనే నమ్మకంతో అనుకుంటున్నాడు వాడు. కొన్ని వేల మందికి బీదవాళ్ళందరికీ అన్నం పెట్టడం అంటే మనం ఎలాగూ చేయలేం కాబట్టి చేయమని ధైర్యం, నమ్మకం, అంచేత దాని గురించి గట్టుగా వాగుతున్నావు అని అర్థం ఆ మాటకి. నిజంగా పెట్టగలిగి ఉంటున్న వాగుతావా? చాలా మంది ఉన్నారు కదా, లక్షాధికారులు, కోటీశ్వరులు, కనీసం 1000 ఈశ్వరులు, 100 ఈశ్వరులు.
వాడు వాగుతాడా చాలా జాగ్రత్తగా ఉంటాడు, వాడు డబ్బును గురించి వాడు లౌక్యంగా ఉంటాడు. నువ్వు కూడా కొంచెం పట్టాల మీద ఎక్కడం మొదలెడితే ఈ వాగుడు వాగవని అర్థం. ఆ మాటకి ఏది మింగ మెతుకులేదు మీసాలకి సంపెంగ నూనెలరా అన్నాడు ఆయన. అదే సమాధానం ఆయన చెప్పిన మాటకి అర్థం. కనుక ఇష్టదేవత సంప్రయోగం అనే మాటకి స్వచ్ఛంగా సమస్తమైనటువంటి కోశములు పరిశుద్ధి చెందుతాయి ఈ పని చేస్తూ ఉంటే, స్వాధ్యాయం జరుగుతూ ఉంటే. ఇంకొక దాని వల్ల జరగవు. కోశములు పరిశుద్ధి జరగటం అనేటువంటిది వేదాంతం చెప్పుకుంటే జరగవు, పంచీకరణం చేసుకుంటే జరగవు. ఋషుల వాక్కులలో ఉన్నటువంటి ముక్కలు కొన్ని తీసుకుని పురాణమో ఉపనిషత్తో ఇతిహాసమో వేదమో అవి ప్రవచనం చేసుకుంటూ మనం చదువుకుంటూ ఇంకోటి చెప్పుకుంటూ లేదా పెద్దలు చెబుతూ ఉంటే అక్కడికి వెళ్లి మనం వింటూ ఈ రెండు అలవాట్లు పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు పరిశుద్ధి అవుతూ ఉంటాయి. ఎంత లోపలి మనలో ఉన్నటువంటి పొరలు పరిశుద్ధి అయ్యో, మనం ఉపాసన చేస్తున్నటువంటి ఇష్టదైవము అంత పరిశుద్ధమైనటువంటి ద్రవ్యముతో చేయబడినటువంటి ఇష్టదైవం. రాను 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 క్రమంగా చిట్ట చివరికి ఆనందమయ కోశముతో చేయబడినటువంటి మూర్తి అవుతుంది. అనగా అంతర్యామి మయమైనటువంటి ఇష్టదేవత మూర్తి. అంతకంటే కావలసినటువంటిది ఇంకేం లేదు. అది ఇక్కడ ఆయన చెప్పింది. కనుక ఈ సూత్రాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. అంతేగాని మనం అనుకున్న ఇష్టదేవతని వాడి మీద వీడి మీద ప్రయోగించడం కాదు సంప్రయోగం అంటే. వాడు మళ్ళీ ప్రయోగిస్తాడు. కోర్టులో కేసుకు వెళ్ళడానికి వాడు ఆంజనేయ మంత్రం చేస్తే వాడు రామ మంత్రం చేస్తాడు. అంటే వాడే తక్కువ వాడేమిటి అంటే 1,00,000 ఆంజనేయ మంత్రం చేస్తే మొహమాట పెట్టి ఆయన చేత కోర్టులో కేసు గెలిపించవచ్చునని ఈ తుచ్చుడు అనుకుంటే, వాడు 1,50,000 రామమంత్రం చేసి వాడి రాముడి చేత ఈ ఆంజనేయుడిని నోర్మొయ్యి అని అనిపిస్తాడు. అది సాధ్యమైతే ఇది సాధ్యమే. ఎందుకంటే వీడెంత తుచ్చుడో వాడంత, అంటే గంతకి తగిన బొంతగా వాళ్ళిద్దరికి ఓడికోడు దొరికేది. ఇక్కడ వాడు అన్నది ఆంజనేయుడు కాదు, వాడు అన్నది రాముడు కాదు. అంటే వీడు తుచ్చుడు, వాడు అల్పుడు. వీళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావ పరంపరలో ఉన్న చెత్త చేయబడిన రెండు విగ్రహములు. జాగ్రత్తగా ఉండాలి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కోర్టులో కేసు పెట్టాడు అనవసరంగా, ఫోర్జరీ కేసు. 5,000 రూపాయలకి ప్రో నోటు మా గుంటూరులో మా చిన్నప్పుడు. పాపం ఆయన తీసుకుని లేదు, పెట్టలేదు. ఒక నోటు పుట్టించి కేసు పెట్టాడు. పెట్టి వసూలు చేస్తా చూడు, ఆంజనేయ మంత్రం చేస్తున్నాను అన్నాడు. జరిగింది కదా అని. దీనికి ఏమంటావు అన్నాడు. మనం అనేది ఏమిటి, అవతల ఆంజనేయుడు ఉన్నాడు, ఇతలు నువ్వు ఉన్నావు, అవతల ఆయన ఉన్నాడు, మధ్య నేనెందుకు అనటం అని అంటే, ఏం లేదు మిరియాలతో హోమం చేస్తున్నాను అన్నాడు. ఆంజనేయ స్వామికి మంటెక్కిపోయి పని చేయాల్సిందే ఇంకా. అంటే దిక్కు లేదని ఆంజనేయ స్వామి అన్నాడు. అది వాడికి ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి ఐడియా, అగ్లీ ఐడియా అనేటప్పటికి సరే అడిగేసి ఇది చేసి కేసు గెలిచాడు. ఇప్పుడు ఏమంటావు అన్నాడు. నేననేందుకే ఉందయ్యా, వాడు నువ్వు ఆంజనేయ స్వామి మీ ముగ్గురు అనుకోవాలి. సరే వాడు హైదరాబాద్ లో పై కోర్టుకు వెళ్ళాడు. ఏం చస్తాడా? నలుగురు కలిసి నువ్వు తీసుకోలేదు కదా దిక్కుమాలింది, వీడు డొక్క చింపేద్దాం పెట్టమన్నారు. పెట్టి అందరూ కలిసి డబ్బులు సందావేసి వాడిని పంపించారు. ఆ రోజు నుంచి వీడికి పట్టుకుంది దశ, రెండవ దశ. కేసు సంవత్సరన్నర నడిచింది. సంవత్సరన్నర వాయిదా ఉన్నప్పుడల్లా వీడు గుంటూరు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఎన్ని వాలంపునం చుట్టి నేలం పడం కొట్టి అన్ని అయిన తర్వాత దిక్కు లేకుండా ఓడిపోయినాడు. సమస్తం ప్రూవ్ అయిపోయి కింద కోర్టులో వాళ్ళకు కూడా తాకీదులు వచ్చినాయి. వచ్చి మొట్టమొదటి నుంచి జరిగినటువంటి ఖర్చులు నయా పైస దగ్గర నుంచి వీడి చేత కక్కించారు. వాడికి ఏమంటావు ఆంజనేయ స్వామి అంటే, ఆయన తోక మీద ఉన్న వెంట్రుకలు లెక్కింపగలవాడేవాడు అంతే. కనుక మనం ఆరాధించిన వాడు ఆంజనేయుడు కాడు, మనలో ఉన్నటువంటి తుచ్చభావం. కనుక ఇష్టదేవత అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు రిలేటివ్ గా ఉంటుంది, కానీ ఇష్టదేవత అన్నంత మాత్రాన ఆయన భగవంతుడు అని అనటానికి వీల్లేదు. మనలో ఏ సరుకుంతో దాంతో చేయబడి ఉంటుంది. పోలేరమ్మ మరి ధూపం వేస్తారు చూసారా, అంటే అగరొత్తులు వేస్తారు, కర్పూరం వేస్తారు చూస్తాం. ఒక్కొక్క చోట గుగ్గిలం వేస్తారు, వాతావరణం మారుతుంది. ఒక్కొక్క చోట కోపడకండి ఎండబెట్టినటువంటి కోడి పెంట ధూపం వేస్తారు తెలుసునా.
ఎందుకని వాడికి కావలసిన వాతావరణం వేరు. ఎందుకంటే మంత్రం చేస్తూ ఉంటే వాడు అక్కడ బుడ్డి కొట్టి వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే వాడి ఇష్టదేవతకు అది కావాలి. ఇష్టదేవత అంటే అర్థం దేంతో చేయబడినది? సారాతులియా, అది వాడికి ఇష్టదేవత అంటే అర్థం. మరి ఇన్ని ఇష్టదేవతలే కదా దిక్కుమాలింది. అందుకని యోగాభ్యాసం చేసుకుంటూ మీరు ఏదో ఒక మంత్రం చేసుకోండి. గాయత్రి చేసుకున్నా సరే, మరి శివ మంత్రం చేసుకున్నా సరే, విష్ణు మంత్రం చేసుకున్నా సరే, మీ ఇష్టం ఏదైనా సరే. కానీ ఇది స్వచ్ఛం అవుతున్న కొద్దీ మీకు శుద్ధ స్ఫటిక సంకాశము స్వచ్ఛము అయినటువంటిది సర్వాంతర్యామి ఒక రూపంలో కనిపించటం మొదలెట్టి అన్ని రూపాల్లోనూ కనిపిస్తాడు. లోకంలో తిరుగుతున్నటువంటి నర పశుపక్షియాదులందరిలోనూ కూడా ఆ ఇష్టదేవత రూపం కనిపిస్తుంది. అప్పుడు ఇష్టదేవత ప్రయోగము జరుగుతుంది. మీరు ఎవరిని ఏది అడిగినా అడక్కపోయినా మీకు చేసి పెట్టేది ఇష్టదేవతే గాని ఇంకెవరు చేసి పెట్టరు. మీరు సేవ చేసుకునేది ఇష్టదేవతగా గాని ఇంకెవరికి కాదు అంతర్యామిలో. ఆ స్థితి వస్తుందని చెప్పాడు. ఇది 44వ సూత్రం.